ఒకప్పుడు రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే ఆచారం ఉండేది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. రైతులు కొత్త బియ్యం, పంటలతో గంగిరెద్దులను అలంకరించి ఊరంతా తిప్పుతారు. ఇళ్ల ముందు రంగురంగుల ముక్కులతో అద్భుతమైన ముగ్గులు వేసి స్త్రీలు సంతోషంగా పాడుతారు. ఉగాది రోజున ప్రతి ఇంట్లో కొత్త కంబడం వంటకాలు వండుతారు. ఉగాది పచ్చడి రుచి చూస్తూ జీవితం తీపి, చేదు, కారం, ఉప్పు అన్నీ కలగలసినదే అని పెద్దలు పిల్లలకు ఉపదేశం చేస్తారు. బతుకమ్మ పండుగ రాగానే అమ్మాయిలు రంగురంగుల పూలతో పెద్ద బతుకమ్మలు చేసుకుని ఊరంతా నృత్యం చేస్తూ పాటలు పాడతారు. ఆ సమూహ గానం వినగానే వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. దసరా పండుగలో ఊరంతా దేవాలయాలు పూలతో అలంకరించి రామలీలా నాటికలు వేసి ప్రజలు ఆనందిస్తారు. పిల్లలు విల్లు బాణాలతో ఆడుకుంటారు. పెద్దలు శక్తి స్వరూపిణి అమ్మవారిని పూజిస్తారు. ఆ గ్రామం నుంచి బయటికెళ్లిన వారందరూ ఎక్కడ ఉన్నా మన ఊరి పండుగల జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి అని గర్వంగా చెప్పుకునేవారు.